నాగర్ కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని సంబంధిత సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఈ డిజిటల్ సర్వేలో తలెత్తుతున్న పలు సమస్యల కారణంగా డ్యూటీలు నిర్వహించలేకపోతున్నామన్నారు. ముఖ్యంగా ఫీల్డ్కు వెళ్లినప్పుడు ఎలాంటి రక్షణ లేదని, గర్భిణీ స్త్రీలు, ఒంటరిగా వెళ్తున్న మహిళలకు కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు జెంట్స్ కి అయితే 2000 ఎకరాలు చేయమంటున్నారు. లేడీస్ కి మాకు డిసిఎస్ యాప్ అనేది ఒకటి ఇవ్వడం వల్ల ఫోన్ అనేది మాకు చాలా హ్యాంగ్ అవుతుంది. ప్రాపర్గా మాకు సపోర్ట్ చేయట్లేదు. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఫోన్ బ్యాటరీ లో అవ్వడము, అంటే మూవ్ అప్ అవ్వడము, అది మరి మేము చేసే ఏదైతే డిసిఎస్ చేస్తున్నామో అది కొంచెం చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మేము ఒక్కరం వెళ్ళడం వల్ల మాకు ఎవరు తోడు రాకపోవడం వల్ల మేము అంత దూరం ఒక సర్వే నెంబర్కి వెళ్ళి మేము చేయడం వల్ల అందులో కొన్ని సబ్ డివిజన్స్ వస్తున్నాయి. సబ్ డివిజన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఫోన్ హ్యాంగ్ అవ్వడం వల్ల బ్యాటరీ లో అవుతుంది. మేము అంత లాంగ్ వెళ్ళే టైంలో బ్యాటరీ లో అవుతుంది. మేము అంత లాంగ్ వెళ్ళి మళ్ళీ బ్యాకప్ రావాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫోన్ కూడా చాలా అంటే చాలా హీట్ అవుతుంది. ఇంకోటి మహిళ ఏవోలు ఏమవుతుందంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి కూడా కన్సిడర్ చేయట్లేదు. ఎంత గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు 7 months బిఫోర్, మొన్నటికి మొన్న 6 months 7 months 8 months అమ్మాయి కూడా వరి వరి గట్లు ఉంటాయి కదా, వరి గట్ల మీద చాలా ఇబ్బందిగా వెళ్ళి చేయాల్సి వస్తుంది. వాళ్ళ హస్బెండ్స్ని తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది అమ్మాయిలకి ఇబ్బంది ఉన్న ఎవరికి అంటే ఫెసిలిటీస్ లేని వాళ్ళకి వాళ్ళ హస్బెండ్స్ తీసుకెళ్ళడము, మహిళ